హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సంయుక్తనండి. ఈ రోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. అంతకంటే ముందుగా మీలో ఎవరైనా మా ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మై ఛానల్ నేమ్ వచ్చేసి శ్రీకాంత్ సంయుక్త 2020 అండి. మరి ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే నేను గోంగూర పప్పు తయారు చేయబోతున్నానండి. మరి నా స్టైల్లో ఏ విధంగా చేస్తానో మీకు చూపిస్తాను రండి. ఓకేనా ఫ్రెండ్స్, మరి వీడియో స్టార్ట్ చేద్దామా? ఫ్రెండ్స్, గోంగూర పప్పుకు కావలసిన పదార్థాలు 4 కట్టల గోంగూర శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. అలాగే పచ్చిమిరపకాయలు, కొద్దిగంత కరివేపాకు, కొత్తిమీర, అలాగే 2 ఉల్లిగడ్డలు, ఇవి కూడా నీట్గా కడుక్కొని పెట్టుకున్నాను. అలాగే 1 కప్పు కందిపప్పు, జీలకర్ర, ధనియాలు, ఎల్లిపాయలు, మెంతులు, కొద్దిగంత పసుపు, అలాగే నూనె, తగినంత ఉప్పు, తగినన్ని నీళ్లు కూడా తీసుకోండి. ఇప్పుడు ముందుగా వచ్చేసి మనము ఈ కందిపప్పును శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో ఉడికించుకుందాం. ఫ్రెండ్స్, కందిపప్పును ఈ విధంగా శుభ్రంగా కడుక్కొని పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం తగినన్ని నీళ్లు పోసేసుకుందాం. ఇందులో చూస్తున్నారు కదా, ఈ విధంగా నీళ్లు పోసేసుకోండి పప్పు మునిగేంత వరకు. ఇప్పుడు వచ్చేసి మనం ఉల్లిగడ్డలు వేసేసుకుందాం. ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. పెద్ద ముక్కలు ఉన్నా సరే ఉడికిపోతాయి. అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుందాం. నీటిగా గోంగూర కడిగి పెట్టుకున్నాం కదా, ఇది కూడా వేసేసుకుందాం. ఇందులో మొత్తం వేసేసుకోండి. తర్వాత వచ్చేసి పసుపు వేసుకోండి. ఆయిల్ వేసేసుకోండి. కొంచెం బాగానే వేసుకోండి ఆయిల్. ఓకే, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పొయ్యి మీద పెట్టేసుకోండి. ఇలాగే పెట్టేసుకోండి. ఇదంతా కిందికి దిగుతుంది. ఓకేనా? ఇది ఇలాగే పెట్టేసుకున్నాం కదా, ఇది కొంచెం ఉడికేలోపు మనము ఇవి ఉన్నాయి కదా, ధనియాలు, జీలకర్ర, మెంతులు ఉన్నాయి కదా, ఇవి కొంచెం ఫ్రై చేసుకుందాం. మనం పక్కన స్టవ్ ఆన్ చేసేసుకొని బాండి పెట్టేసుకోండి. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసేసుకోండి. కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ ధనియాలు, జీలకర్ర, మెంతులు వేసేసుకోండి. ఓకేనండి, ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు వచ్చేసి మనం ఇవి వేసేసుకుందాం. జీలకర్ర మొత్తం వేసేసుకోండి. జీలకర్ర, మెంతులు, ధనియాలు 3. ఈ ఎల్లిపాయలు అవసరం లేదండి. కొంచెం రెడ్గా అయ్యేంత వరకు వేయించుకోండి. ఈ విధంగా ఎర్రగా వేయించుకుంటే చాలు. ఇప్పుడు వచ్చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి ఒక గిన్నెలోకి తీసేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా వేయించుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనము ఇది ఎల్లిపాయలు రోట్లో వేసి దంచుకుందాం, పేస్ట్ లాగా చేసేసుకుందాం. అంత లోపల ఇది చూస్తున్నారు కదా, ఉడికిపోతుంది. చూస్తున్నారు కదా, ఇది అలాగే ఉడికించుకోండి. అంత లోపల మనం ఇది మెత్తగా పేస్ట్ చేసేసుకుందాం. ఈ విధంగా రోట్లో మెత్తగా నూరుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మెత్తగా ఎల్లిపాయలు, జీలకర్ర, ధనియాలు, మెంతులు వేసి మెత్తగా నూరుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ పప్పు ఉడుకుతుంది కదా, ఇందులో వేసేసుకోండి. మొత్తం వేసేసుకోండి. ఒకసారి కలుపుకోండి వేసుకున్నాక. ఇప్పుడు కొన్ని వాటర్ వేసేసుకోండి ఇందులో. ఇప్పుడు మూసేసుకోండి. కుక్కర్ మూత పెట్టేసుకోండి. ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి.
ఓకే ఫ్రెండ్స్, 2 విజిల్స్ అయ్యాయి కదా. ఇప్పుడు కుక్కర్ తీసేసుకుందాం, పక్కన పెట్టేసుకోండి. అలాగే ఇదే స్టవ్ పైన ఆల్రెడీ మనం జీలకర్ర, మెంతులు, ధనియాలు వేయించుకున్నాం కదా. ఇదే నూనెలో ఇంకొద్దిగా ఆయిల్ వేసేసుకోండి తాలింపు కోసము. కొద్దిగా నూనె ఎక్కువనే పడుతుంది. ఇప్పుడు మనము ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, అలాగే కరివేపాకు వేసేసుకోండి. ఇందులోనే మనము కరివేపాకు, కొత్తిమీర కడిగి పెట్టుకున్నాం కదా, ఇది కూడా వేసేసుకోండి. ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోండి. ఎర్రగా వేగుతుంది కదా, కొద్దిగంతా ఇందులో ఇంగువ వేసుకోండి, చాలా బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మనం ఇది చల్లగా ఇందులో చూసుకున్నాము. ఓకే, గాలంతా తీసేసుకొని ఒకసారి చూద్దాం. గాలంతా పోయిందండి. ఇప్పుడు ఓపెన్ చేసేసుకుందాం. చూస్తున్నారు కదా, ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఇందులో ఉప్పు వేసేసుకుందాం. ఇప్పుడు ఇదంతా రుబ్బుకోవాలండి, మెత్తగా రుబ్బుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా రుబ్బుకోవాలి. కొంచెం పలుకులుగా ఉండేటట్టే రుబ్బుకోవాలి, మరీ మెత్తగా కాకుండా. ఇప్పుడు వచ్చేసి మనం ఇందులో ఒక గిన్నెలో తీసేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి మనం తాలింపు పెట్టేసుకున్నాం కదా, అది ఇందులో వేసేసుకుందాం. ఇందులో వేసేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన గోంగూర పప్పు రెడీ అండి. మరి ఒకసారి టేస్ట్ చేసి చూద్దామా? సూపర్ ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంది, చాలా రుచిగా ఉంది ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, నేను గోంగూర పప్పు ఏ విధంగా తయారు చేశాను. మీరు కూడా ఇదే విధంగా తయారు చేసుకొని తిని చూడండి. చాలా అంటే చాలా బాగుందండి. మీరు కూడా ఇష్టంగా తింటారు, అంత బాగుంది. ఓకే ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మా ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మై ఛానల్ నేమ్ వచ్చేసి శ్రీకాంత్ సంయుక్త 2020 అండి. నేను మరొక మంచి వీడియోతో నేను మీ ముందు ఉంటాను. బాయ్.